మనందరికీ హెయిర్ అంటే చాలా ఇష్టం గదా! ఎన్ని ప్రయత్నాలు చేస్తా ఉంటాం. రకరకాల ఆయిల్స్ యూజ్ చేస్తూ ఉంటాం. అయినా గూడా హెయిర్ అనేది లాస్ అవుతూ ఉంటుంది. రీజన్ ఏంటి అనేది కరెక్ట్‌గా అర్థం గాదు. ఇంకా ఆహ్, అప్పుడప్పుడు హార్ట్ పెయిన్ వస్తూ ఉంటుంది. అది గ్యాస్ట్రిక్ సమస్య గాదు, లేకపోతే ఇంకేది గాదు. అయినా గూడా హార్ట్ పెయిన్‌గా లేదంటే హార్ట్ బీట్ ఎక్కువైనట్లుగా అనిపిస్తూ ఉంటుంది. రీజన్ అనేది అసలు అర్థం అవ్వదు. ఆహ్, ఊరికే నడుస్తూ వెళ్తూ ఉంటారు కొంతమంది. కొంచెం కాలు స్లిప్ అయినా సరే బోన్ విరిగిపోతూ ఉంటుంది. కాల్షియం ఏమైనా తక్కువైందేమో అని జెప్పేసి కాల్షియంకి సంబంధించిన ఫుడ్స్ అన్నీ తింటారు. అయినా గూడా ఆ సమస్య అనేది క్లియర్ అవ్వదు. ఇంకా కొంతమందికొచ్చేసి చర్మం మీద తెల్ల తెల్ల మచ్చల్లాగా వస్తా ఉంటాయి. అవి దురద ఉండదు. చిన్న చిన్న పొడల్లాగా అనిపిస్తూ ఉంటాయి. రీజన్ ఏంటో తెలీదు. చిన్న ఏజ్‌కే కీళ్ళలో నొప్పులొస్తూ ఉంటాయి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క కీళ్ళు నొప్పి రావడం, ఉబ్బిపోవడం, వాపు రావడం, పెయిన్ అనేది ఎక్కువగా అవ్వడం ఇలా జరుగుతా ఉంటది. రీజన్ ఏంటి అనేది అప్పటికి అర్థమవ్వదు. వీటన్నిటికి రీజన్ ఒకటే ఒకటి. మనం చేసే ఒక చిన్న మిస్టేక్. దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. దానికంటే ముందు మన ఛానెల్‌ని మీరు కొత్తగా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ మరింత మందికి రీచ్ అవుతుంది. అలాగే ఏవైనా కరెక్షన్స్ ఉన్నా లేదంటే మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. అలాగే ఎవరికైతే ఈ వీడియో అవసరమని మీరు అనిపిస్తుందో వాళ్ళకి ఈ వీడియో ఖచ్చితంగా షేర్ చేయండి. ఇప్పుడైతే అసలు విషయంలోకెళ్దాం. సో, వీటన్నిటికి రీజన్ ఏంటి అంటే ఒకటే ఒకటి మనం సరిగ్గా ఎండలోకి వెళ్ళకపోవడం. సమస్య ఏంటి అంటే మెయిన్ విటమిన్ డి ప్రాబ్లమ్ అన్నమాట. విటమిన్ డి డెఫిషియన్సీ ఉండడం వల్ల ఇక్కడ ఇంతకు ముందు నేను చెప్పిన ప్రాబ్లమ్స్ అన్నీ గూడా వస్తూ ఉంటాయి. కొంతమంది చెప్తూ ఉంటారు, నేను ఎండలోకి వెళ్తాను, ఎండలో ఉంటాను. ఉదయము, సాయంత్రం ఖచ్చితంగా ఎండని తీసుకుంటాను నేను. అయినా గూడా నాకు కొన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ అవ్వట్లేదు. ఇంకొంతమంది చెప్తారు, నేను మధ్యాహ్నం ఎండలో కూడా వెళ్తాను, సన్ స్క్రీన్ యూజ్ చేస్తాను అని జెప్పేసి. ఇది కూడా ప్రాబ్లమే అన్నమాట. రీజన్ ఏంటి అంటే సన్ స్క్రీన్ యూజ్ చేసినప్పుడు మన మీద పడే ఎండని మన స్కిన్ అబ్జర్వ్ చేసుకోలేదన్నమాట. అంటే విటమిన్ డి అనేది లోపలికి వెళ్ళదు. ఇంకొకటి ఆహ్, ఉదయం అలాగే సాయంత్రం ఎండ ఎవరికి యూజ్ అవుతుందంటే చిన్న పిల్లలకి యూజ్ అవుతుందన్నమాట. ఎందుకంటే వాళ్ళ చర్మం అనేది చాలా డెలికేట్‌గా ఉంటుంది గాబట్టి, ఆ ఎండ వాళ్ళకి సరిపోతుంది. దాని నుంచి వచ్చే ఆ ఎండ నుంచి వాళ్ళు విటమిన్ డిని అబ్జార్బ్ చేసుకోగలుగుతారనమాట. కానీ పెద్దవాళ్ళ స్కిన్ వచ్చేసి డిఫరెంట్‌గా ఉంటుంది గాబట్టి పిల్లల కంటే గూడా ఆ ఎండ అనేది వాళ్ళకి సరిపోదు పెద్దవాళ్ళకి. మరి పెద్దవాళ్ళు ఏ టైంలో ఎండకి ఎక్స్‌పోజ్ అవ్వాలి అంటే మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 3 లోపల అట్‌లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయినా సరే ఎండలో ఉండాలనమాట. అలా ఉన్నప్పుడు ఎండ వాళ్ళకి సరిపోతుంది. ఇంకా ఈ విటమిన్ డి ఎందుకు? విటమిన్ డి లేకపోతే ఏం జరుగుతుంది? కాల్షియం గదా! బోన్స్‌కి వీటన్నిటికి మనకు కావాల్సింది. విటమిన్ డి ఎందుకు అంటే, కాల్షియంని మనం తీసుకునే ఫుడ్‌ని కాల్షియంని మన బాడీ అబ్జార్బ్ చేసుకోవాలి అంటే విటమిన్ డి ఖచ్చితంగా ఉండాలి. అది ఉంటేనే మనం తినే ఫుడ్ నుంచి కాల్షియంని బాడీ అబ్జార్బ్ చేసుకుంటుంది. లేకపోతే అబ్జార్బ్ చేసుకోదనమాట. కాబట్టి బాడీకి తగిన కాల్షియం అనేది కావాలి అంటే విటమిన్ డి గూడా కరెక్ట్‌గా ఉండాలి. ఇప్పుడు చాలామంది ఏంటంటే సిటీస్‌లో ఉండడం వల్ల, వాళ్ళ వర్క్ వల్ల ఏమవుతుంది అంటే అసలు ఎండ అనేది తగలకుండా ఉంటున్నారనమాట. ఆహ్, అసలు వాళ్ళు ఉండే అపార్ట్మెంట్స్‌లో ఎండనే పడదు కొంతమందికైతే. కొంతమందికైతే అసలు ఎండకి ఎక్స్‌పోజ్ అయ్యే టైం ఉండదు. వర్క్ ప్రెషర్ వల్ల అసలు వాళ్ళకి టైం అనేదే ఉండదనమాట. సో, ఇలాంటి సిట్యుయేషన్స్ వల్ల ఏమవుతుందంటే చాలా మందిలో విటమిన్ డి డెఫిషియన్సీ అనేది ఎక్కువగా ఉంటుంది ఈ మధ్య. ఎండకి ఎక్స్‌పోజ్ అయ్యే అవకాశం ఉన్న వాళ్ళు కూడా సన్ టాన్ అవుతుంది, స్కిన్ నల్లగా అయిపోతుంది, చర్మం పాడవుతుంది అని జెప్పేసి సన్ స్క్రీన్స్ యూజ్ చేస్తున్నారు. అలాగే అసలు ఎండలోకి వెళ్ళడం లేదనమాట. ఉదయం నుంచి సాయంత్రం వరకు నీడలోనే ఉంటున్నారు, ఇళ్ళలోనే ఉంటున్నారు. సో, వీళ్ళకేమవుతుంది అంటే ఈ విటమిన్ డి డెఫిషియన్సీ అనేది చాలా ఎక్కువగా ఉండే అవకాశం అనేది ఉంటుంది. సో, విటమిన్ డి డెఫిషియన్సీ ఉండడం వల్లనే హెయిర్ లాస్ గూడా అవుతూ ఉంటుంది. అలాగే డిప్రెషన్‌కి మెయిన్ రీజన్ గూడా ఒకటి అంటే మెయిన్ రీజన్స్‌లో ఒకటి విటమిన్ డి డెఫిషియన్సీ అని చెప్పొచ్చనమాట. ప్రెగ్నెంట్ వుమెన్స్ అనేవాళ్ళు ఎండకి ఎక్స్‌పోజ్ అవ్వకపోవడం వల్ల, లేదంటే విటమిన్ డి సప్లిమెంట్స్ వాళ్ళు తీసుకోకపోవడం వల్ల ఏమవుతుంది అంటే లోపల పెరిగే బేబీకి విటమిన్ డి అందదనమాట. అలా ఉన్నప్పుడు వాళ్ళలో రికెట్స్ అనే వ్యాధి వస్తది. దానివల్ల ఏమవుతుందంటే కాళ్ళు వంకర పోవడం, అలాగే ఎముక వచ్చేసి వంకరగా ఉండడం లాంటివి జరుగుతాయి. అలాగే తలలో గూడా ఆహ్,
పుర్రె అనేది కొంచెం సొట్టలు పోయి ఉండడం, సరిగ్గా షేప్ రాకపోవడం లాంటిది జరుగుతూ ఉంటుందన్నమాట. పెద్దగా ఆయన పిల్లల్లో అంటే కొంచెం పుట్టిన తర్వాత ఉండే పిల్లల్లో గనక విటమిన్ డి డెఫిషియన్సీ ఉన్నట్లయితే వాళ్ళకి ఎలాంటి సమస్యలొస్తాయి అంటే ఈజీగా ఎముకలనేవి విరిగిపోతూ ఉంటాయన్నమాట. కొంచెం నడిచి కింద పడుతున్నా, లేదంటే నార్మల్‌గా వెళ్తూ కాలు కొంచెం స్లిప్ అయినా గూడా బోన్స్ అనేవి ఈజీగా బ్రేక్ అయితా ఉంటాయి. సో, ఇలాంటి సమస్య అంటే ఎముకలనేవి మెత్తబడిపోతాయన్నమాట. ఇలాంటి సమస్య అనేది ఉంటూ ఉంటుంది. నెక్స్ట్ పెద్దవాళ్ళలో అంటే 60 ఇయర్స్ దాటిన వాళ్ళకి, వీళ్ళకేమవుతుంది అంటే కీళ్ళ నొప్పులనేవి చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయన్నమాట. ఈ మధ్య కాలంలో పెద్దగా ఉన్న వాళ్ళలోనే కాకుండా యంగ్ ఏజ్‌లో గూడా అంటే 25, 20 ఇయర్స్ పిల్లల్లో గూడా కీళ్ళవాతం అనేది అంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటాం గదా! సో, ఈ వ్యాధి ఎక్కువగా వస్తూ ఉంటుందన్నమాట ఈ మధ్య కాలంలో. ఎందుకంటే విటమిన్ డి డెఫిషియన్సీ ఉండడం వల్ల వాళ్ళకి బోన్స్‌లో పెయిన్ అనేది రావడం, అలాగే జాయింట్స్‌లో పెయిన్ వచ్చేసి స్వెల్లింగ్ వచ్చేసి పెయిన్ ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. ఈ కీళ్ళవాతం అనేది చాలా బాధాకరమైన వ్యాధి అండి. ఎందుకంటే అది ముసలి వాళ్ళలో వచ్చినప్పుడే వాళ్ళు భరించలేకపోతూ ఉంటారు. అలాంటిది వాళ్ళకి యంగ్ ఏజ్‌లో గనుక మనకి అటాక్ అయింది అంటే వాళ్ళ జీవితాంతం మెడికేషన్స్ తీసుకోవాల్సి వస్తుంది. ఆ మెడికేషన్స్ వల్ల మళ్ళీ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి. హెడేక్, బరువు పెరిగిపోవడం, స్కిన్ టోన్ అనేది డల్ అవ్వడం, ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయన్నమాట. ఇన్ని ప్రాబ్లమ్స్ మనం ఎండకి ఎక్స్‌పోజ్ అవ్వకపోవడం వల్ల వస్తూ ఉన్నాయి. నార్మల్‌గా ఎండకి ఎక్స్‌పోజ్ అవ్వడం వల్ల మనకు వచ్చేది ఒకటే సన్ టాన్. దాన్ని ఎలాగోలాగో రిమూవ్ చేసేసుకోవచ్చు. కానీ ఎక్స్‌పోజ్ అవ్వకపోవడం వల్ల ఇన్ని ప్రాబ్లమ్స్ అనేవి మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇంకొకటి పళ్ళు పుచ్చిపోవడం. నార్మల్‌గా స్వీట్స్ ఎక్కువ తింటే పళ్ళు పుచ్చిపోతాయి అంటారు. ఆ స్వీట్ అనేది అక్కడే పళ్ళల్లో చిగుళ్ళలో ఇరుక్కుపోవడం వల్ల అక్కడ బాక్టీరియా అనేది చేరి ఆహ్, ఆ పళ్ళనేవి పుచ్చిపోతూ ఉంటాయని చెప్తుంటారు. కానీ స్వీట్స్ తినని వాళ్ళలో కూడా పళ్ళు పుచ్చిపోవడం అనేది జరుగుతుంది. ఎందుకంటే విటమిన్ డి అలాగే కాల్షియం డెఫిషియన్సీ ఉండడం వల్ల ఈ పళ్ళనేవి తొందరగా పుచ్చిపోతూ ఉంటాయన్నమాట. అలాగే చిన్న ఏజ్‌లోనే బ్యాక్ పెయిన్స్ రావడం, మజిల్ పెయిన్స్ రావడం, నెక్స్ట్ బోన్స్‌లో మొత్తం పెయిన్ వచ్చేయడం, ఇలా రకరకాల ఇబ్బందులు పడుతూ ఉంటారనమాట. చిన్న పిల్లలు చదువుకునే పిల్లలు గూడా ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల బ్యాక్ పెయిన్ వచ్చేసి సరిగ్గా కూర్చోలేని పరిస్థితి ఉంది ప్రెజెంట్ డేస్‌లో. ఎందుకు అంటే విటమిన్ డి డెఫిషియన్సీ. మెయిన్ గర్ల్స్ వచ్చేసి అసలు ఎండకి ఎక్స్‌పోజ్ అవ్వరు. ఎందుకంటే సన్ టాన్ అవుతుంది, స్కిన్ పాడవుతుంది, స్కిన్ కలర్ పోతుంది అని జెప్పేసి. సో, దీనివల్ల ఏమవుతుంది అంటే ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువ గర్ల్స్‌లో ఉండే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయన్నమాట. ఆహ్, ఈ రీజన్ వల్ల. మరి అబ్బాయిల్లో ఇది తక్కువగా ఉంటుంది అని చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే మనం చేసే మన హెల్త్ విషయంలో లేదంటే మనం తీసుకునే ఫుడ్‌లో మనం చేసే మిస్టేక్స్ గూడా కొన్నుంటాయి. ఎందుకంటే డి విటమిన్‌కి మెయిన్ సోర్స్ వచ్చేసి సన్. సూర్యుడి నుంచి మాత్రమే ఎక్కువ మొత్తంలో మనకి డి విటమిన్ అనేది అందుబాటులో ఉంటుందనమాట. మరి ఇది ఒక్కటేనా మనకి డి విటమిన్ సోర్స్ అంటే, ఇదొక్కటే కాదు. మనం తినే ఫుడ్స్‌లో కూడా చాలా వాటిలో డి విటమిన్ అనేది ఉంటుంది. అవి ఏంటేంటి? మనం అవి నిజంగా ప్రతిరోజు తీసుకుంటున్నామా అంటే చాలా తక్కువ తీసుకోవడం. ఫుడ్ నుంచి వచ్చే డి విటమిన్‌ని మనం తీసుకోవడం చాలా చాలా తక్కువ. వాటిలో మెయిన్ వచ్చేసి ఎగ్ యోక్. ఎగ్ యెల్లో కలర్ ఉంటుంది గదా! యెల్లో పార్ట్. దాంట్లో డి విటమిన్ ఉంటుంది. కానీ ఎగ్ యెల్లోని చాలా మంది అవాయిడ్ చేస్తూ ఉంటారు. ఒక రీజన్ ఫ్యాట్ అని కొంతమంది, ఇంకొక మంది ఆ స్మెల్ నచ్చక కొంతమంది. ఇలా ఎగ్ యెల్లోని మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అవాయిడ్ చేస్తూనే ఉంటారు. చాలామంది తినరు. కానీ డి విటమిన్ ఉండేది మాత్రం ఆ ఎగ్ యెల్లోలోనే ఉంటుంది. అదొకటి. నెక్స్ట్ వచ్చేసి సాల్మన్ ఫిష్‌లో గూడా డి విటమిన్ అనేది ఉంటుంది. అది అందరికీ అందుబాటులో ఉండకపోవచ్చు. ఎందుకంటే చాలా మందికి సాల్మన్ ఫిష్ అనేది అందుబాటులో ఉండదు కాబట్టి. ఇంకా ఫిష్ లివర్ ఆయిల్. దీంట్లో కూడా డి విటమిన్ అనేది పుష్కలంగా దొరుకుతుంది. కానీ ఇవన్నీ మనం రోజు తీసుకోవడానికి కుదరదనమాట. కాకపోతే మనకి ఫ్రీగా వచ్చేదేంటి అంటే సన్‌లైట్. సో, దీని నుంచి మనం చాలా వరకు డి విటమిన్‌ని అందుకోవచ్చు. విటమిన్ డి ఎక్కువగా ఉండే ఫుడ్స్ వచ్చేసి పెరుగు, అలాగే పాలు వీటిలో గూడా విటమిన్ డి ఉంటుందనమాట కాల్షియంతో పాటు. కానీ పెరుగు, పాలనొచ్చేసి ప్రెజెంట్ యంగ్ జనరేషన్ చాలా వరకు అవాయిడ్ చేస్తుందనమాట పెరుగుని. మగవాళ్ళలోకొచ్చేసరికి ఎందుకు విటమిన్ డి డెఫిషియన్సీ అనేది వస్తూ ఉంటుంది అంటే, విటమిన్ డి మనకి అంటే మనం తీసుకున్న విటమిన్ డి మన బాడీ అంతా అబ్జార్బ్ అవ్వాలి అంటే మెయిన్ లివర్, కిడ్నీ కరెక్ట్‌గా పనిచేయాలి. సో, ఈ లివర్, కిడ్నీలో ఏదైనా కొంచెం ఫెయిల్యూర్‌లో ఉంది, లేదంటే ఏదైనా సరిగ్గా వర్క్ కాలేదు అంటే విటమిన్ డి అనేది మనకి సరిగ్గా అందదు అని అర్థం. మరి లివర్ ఫంక్షన్ అనేది ఎప్పుడు డ్యామేజ్ అవుతుంది అంటే ఆల్కహాల్ తీసుకున్నప్పుడు. సో, ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకేమవుతుంది అంటే లివర్ అనేది కొంచెం ఆహ్,
ఫంక్షనింగ్ అనేది తగ్గి ఉంటుంది. కొంతమందిలో లివర్ డ్యామేజ్ అయ్యి గూడా ఉంటుంది. సో, మరి ఎండ లేని వాళ్ళు, అంటే ఎండకి ఎక్స్‌పోజ్ అయ్యే టైం లేని వాళ్ళు, సిటీస్‌లో ఉండేవాళ్ళు, వీళ్ళేం జేయాలి అంటే కనీసం వాళ్ళు తీసుకునే ఫుడ్‌లో అయినా విటమిన్ డి ఇంటేక్ ఉండేలాగా చూసుకోవాలనమాట. లేదు అంటే కనీసం విటమిన్ డి సప్లిమెంట్స్‌ని ప్రిఫర్ చేయాల్సి వస్తుంది కనీసం. హ్మ్. అవి డాక్టర్ రికమెండేషన్‌లోనే మనం యూజ్ చేయాలండి. ఎందుకంటే వాళ్ళ హెల్త్‌ని బట్టి, లేదంటే వాళ్ళ కండిషన్స్‌ని బట్టి ఎన్ని రోజులు వాటిని వాడొచ్చు, ఎన్ని రోజులు వాడితే సేఫ్ అని చెప్పేసి డాక్టర్స్ అయితే కరెక్ట్‌గా రికమెండ్ చేస్తారనమాట. 1 మంతా, 2 మంత్సా, 3 మంత్సా అని చెప్పేసి. అలా అని కంటిన్యూ‌గా విటమిన్ డి సప్లిమెంట్స్‌ని మనం వాడకూడదు. కాబట్టి ఏ ఏ పర్సన్‌కి ఎన్ని రోజులు అవసరం ఉంది అనే దాన్ని డాక్టర్స్ అనే వాళ్ళు సజెస్ట్ చేస్తారు. సో, ఇంత ప్రాబ్లమ్ తెచ్చిపెట్టుకోకుండా సింపుల్‌గా మనం సన్‌లైట్‌కి ఎక్స్‌పోజ్ అయితే, మనకు అవకాశం ఉన్నంత వరకు మనం సన్‌లైట్‌కి గనక ఎక్స్‌పోజ్ అయినట్లయితే, ఈ విటమిన్ డి డెఫిషియన్సీని మనం తగ్గించుకోవచ్చు. మన హెల్త్‌ని మనం కాపాడుకోవచ్చు. సో, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే అవసరం అనుకున్న వాళ్ళకి మర్చిపోకుండా షేర్ చేయండి. థాంక్ యూ సో మచ్.